Good evening all. Warm welcome to my channel Programming Guide by Bhargavi. సో ఈరోజు వచ్చేసి నేను ఐడిబిఐ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ 2021 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చెప్తానండి. సో దీంట్లో లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 18. సో ఇక మనకి 5 డేస్ ఉంది. సో ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ రిమిటింగ్ ద ఫిల్లింగ్ అప్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో దీంట్లో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి అన్రిజర్వ్డ్ 373, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇక్కడ స్పెసిఫై చేస్తున్నట్టుగా నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయండి. టోటల్గా 920 పోస్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు కాంట్రాక్ట్ అని బేసిక్గా స్పెసిఫై చేశారు కాబట్టి సో వీళ్ళది 3 years కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ పీరియడ్ ఆఫ్ 3 years అని. ఈ కాంట్రాక్ట్ బేసిస్లో పర్ ఇయర్కి పర్ మంత్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 29,000, తర్వాత 31,000, తర్వాత 34,000 శాలరీ ఇస్తారు. ఆ 3 years తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీరు దాంట్లో కనుక బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తే మీరు ఫర్దర్ ప్రొసీడ్ అవుతారు ఇదే జాబ్కి. సో మనం ఫస్ట్ అయితే 3 yearsకి మాత్రమే వాళ్ళు కాంట్రాక్ట్ రాసుకుంటారు. సో దీనికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఇండియన్ అయి ఉండాలి, ఏజ్ మినిమం 20 years, మ్యాక్సిమం 25 years అయి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ మోరో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ విత్ 55% మార్క్స్ అండ్ 50% మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. సో మనం మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు మనకు దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. అండ్ ఫైనల్ ఇయర్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్ కారు, ఎందుకంటే మనం డిగ్రీ సర్టిఫికేట్ ఏ రోజైతే మనకి ఇష్యూ అయిందో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ డేట్ మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి ఓన్లీ డిగ్రీ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ మాత్రమే రాయొచ్చు ఈ ఎగ్జామ్. సో ఫీజు వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఆర్ 200 ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ 1000 ఫర్ రిమైనింగ్ ఆల్. నాన్ రిఫండబుల్ అంటే మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా రీఫండ్ అయితే కాదు, ఒకసారి మీరు పే చేశారంటే అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై. మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి. సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇక్కడ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇమేజ్ అనేది మనం సబ్మిట్ చేయాలి. సో ఆ హ్యాండ్ డిక్లరేషన్లో ఏం రాయాలి అంటే ఇక్కడ ఏదైతే టెక్స్ట్ కనిపిస్తుందో ఈ టెక్స్ట్ అనేది మనం హ్యాండ్ రిటన్లో రాసి అక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మనం పేస్ట్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది మనం అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్. మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది ప్రాసెస్ స్టెప్స్ ఇక్కడైతే ఇచ్చేసారు. పేమెంట్ అయితే ఆన్లైన్ మోడ్ ఓన్లీ, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో ఎలా అయినా పే చేయొచ్చు. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, గ్రాడ్యుయేషన్ అయిపోయిందా, ఆ డీటెయిల్స్ అన్నీ ఎకనామికల్ వీకర్ సెక్షన్, పీడబ్ల్యూడీ, ఆ సర్టిఫికేట్స్ ఏవైతే మనం అప్లోడ్ చేస్తున్నామో అవన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది కదండి, ఆన్లైన్ టెస్ట్. ఈ ఆన్లైన్ టెస్ట్లో వచ్చేసి సబ్జెక్ట్స్ ఏముంటాయంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 50 questions 50 marks, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 marks and 50 questions, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 marks and 50 questions. సో ఇదైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎవరికైతే జీకే రాదు అని ఫీల్ అవుతుంటారో, జనరల్ నాలెడ్జ్ లేదు, జీకే అవేర్నెస్ లేదు, కరెంట్ అఫైర్స్ రావు అనుకునే వాళ్ళకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే దీంట్లో జీకే లేదు, ఓన్లీ 1 ఆన్లైన్ టెస్ట్, దాంట్లో బేస్ చేసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే కాల్ చేస్తారు. సో మనకి మామూలుగా ప్రిలిమినరీ, మెయిన్స్ అలా ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పెనాల్టీ. మీరు ఒక్క రాంగ్ ఆన్సర్ చేస్తే 0.25 marks అయితే కట్ అవుతాయి. సో ద అప్లికెంట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద ఆన్లైన్ టెస్ట్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిటెడ్ బై దెమ్. సో మనకు వచ్చేసి సైన్ ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ ఆర్ ఆఫర్ ఎంప్లాయ్మెంట్ వుడ్ మేడ్ బేస్డ్ ఆన్ ద అప్లికెంట్ మార్క్స్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ బీయింగ్ ఫౌండ్ మెడికల్లీ ఫిట్ అండ్ సబ్జెక్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ స్టిపులేటెడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్స్. సో మనకి అన్ని రకాల టెస్ట్ చేస్తారండి. ఆన్లైన్ టెస్ట్, తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అన్నీ చేసిన తర్వాత మనం సెలెక్ట్ అయితే మనకు అప్పుడనే జాబ్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకైతే హైదరాబాద్ స్పెసిఫై చేశారు, నిజామాబాద్లో అయితే లేదు, అంటే ఓన్లీ హైదరాబాద్. సో మనం అప్లికేషన్ మస్ట్ బ్రింగ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ సచ్ యాజ్ పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్. సో మనం ఒకవేళ ప్రిలిమినరీ ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మనకి మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. ఆ మెడికల్ టెస్ట్
ప్రీ రిక్రూట్మెంట్కి ముందు మెడికల్ టెస్ట్కి వెళ్తున్నప్పుడు మనం ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకోవాలి. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 5th అని వీళ్ళు స్పెసిఫై చేశారు. బట్ లేటర్ ఆన్ వర్షన్స్ కోసం మీరైతే అఫీషియల్గా ఐడిబిఐ సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏ ఎగ్జామ్ కరెక్ట్గా స్పెసిఫై చేసిన డేట్కి అవ్వట్లేదు, మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడిబిఐ బ్యాంక్ notification అండి. If you are like this video, please share and subscribe to my channel. Thank you.